హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతంలో రెండో రోజు అధికారుల సర్వే కొనసాగుతోంది. దీంతో కొత్తపేట సమీపంలోని న్యూ మారుతి నగర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండగా స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మార్కింగ్ చేస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. నిన్న కూడా స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు మార్కింగ్ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఇవాళ భారీగా పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేయడానికి అధికారులు వచ్చారు. స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక హైడ్రా అధికారుల సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే రెండో రోజు ఉద్రిక్తలు ఆందోళనల మధ్య కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా 25 బృందాలకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంటే చాలా చోట్ల అధికారులకి స్థానికుల నుంచి కూడా నిరసన గలం వినిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ నిన్న న్యూ మారుతి నగర్, వినాయక నగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో కూడా మార్కింగ్ వేసి వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకొని పంపిస్తే రెండో రోజు భారీ పోలీస్ బందోబస్తు కూడా ప్రస్తుతానికైతే రెవెన్యూ అధికారులు పరివాహక ప్రాంతాలకి చేరుకున్నారు. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం కూడా రెవెన్యూ అధికారులు ఇక్కడికి చేరుకొని మార్కింగ్ వేశారు. ఇవంతా కూడా రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ఆ ప్రాంతాలకు ఇప్పటికే గుర్తించారు. ఇందులో ఉంటున్న స్థానికులకు సంబంధించి కూడా వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించేందుకు కూడా అందుకు సంబంధించి ఒక అలాట్మెంట్ కూడా ఇవ్వడం మీద జరిగింది. ఇక ఎప్పుడు గతంలో ఈ కొనుగోలు సంబంధించి కూడా ఏం చేశారు, ఏంటి, ఎంతమంది ఇంట్లో నివాసం వివరాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్నేళ్లుగా తాము మూసీ పరివాహక ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నాము, ఉంటున్నాము, ఫ్యామిలీతో ఉన్న పలంగా తాము కట్టుకున్న ఇళ్లను వదిలి వెళ్లమంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు నేరుగా రెడ్ మార్క్ వేసేందుకు వచ్చిన సందర్భంలో కూడా వారు కన్నీటి పరమవుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. మహిళ తన ఇంటి ముందు కూర్చొని కూడా రెవెన్యూ అధికారులు రెడ్ మార్క్ వేసేందుకు కూడా కన్నీటి పరం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ ఉంటున్నారు, ఏంటి? 18 ఏళ్ళు అయిందయ్యా మేము ఉండబట్టి. మూసిలో వచ్చినాము, పశులన్నీ పోసినాం, 20 లక్షలు పోసినాం. మా ఇల్లుకు రిజిస్ట్రేషన్ అయ్యింది. మేము ఆయన కాడ మూడో తరం ఇది, రెండోది అయిపోయింది, మూడోది మేము. సింగమ్మ, రమేష మీద చెర్లపల్లి పద్మ. 20 లక్షలు అయినాయి. ప్రతి సంవత్సరం ట్యాక్సీ కడుతున్నాం. నల్లా వచ్చింది, కరెంట్ వచ్చింది. మరి అప్పుడే చెప్పొచ్చుగా, ఇది గవర్నమెంట్ అంటే మేము కొనకపోదుగా. నాకు 2 ఆడపిల్లలు, మేము ఇల్లు ఎప్పుడు కట్టుకోము, ఎప్పుడు పెళ్లి, ఏంది మాకు ఈ బాధ? రోడ్డు మీద వేస్తే మేము ఎట్ట బతకాలి? చూసుకోవచ్చు, చాలా మంది మనం చూస్తున్న ఈ 1-2 ఇళ్లతో పాటు ఈ లైన్ అంతా కూడా సుమారుగా 8 ఇళ్లకు సంబంధించి కూడా మార్కింగ్ వేయడం అయితే జరిగింది. వారంతా కూడా తాము కాయకష్టం చేసుకుని ఉంటాము, కొన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాము, ఒకరి వద్ద నుంచి కొనుగోలు చేశామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాధితులు మనతో చూసుకోవచ్చు. ఇంటికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం అధికారులు మార్కింగ్ చేసేందుకు వచ్చారు అని చూసుకోవచ్చు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు రైట్, థ్యాంక్ యూ కిరణ్.